తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 లక్కీ డ్రా కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాధవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. లక్కీ డ్రాలో గెలుపొందిన 100 మంది మహిళలకు బంగారు రూపులు, పట్టుచీరలు, పసుపు, కుంకుమలను కంబాల శ్రీనివాసరావు దంపతులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇక మహిళల్లో హైందవ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు సనాతన ధర్మ విలువలను బలోపేతం చేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది 4000 మంది మహిళలకు బంగారు రూపులు, 1,00,000 మంది మహిళలకు పట్టుచీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో పలువురు నాయకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ జెండా కప్పి కంబాల శ్రీనివాసరావు స్వాగతం పలికారు. బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాం ఈ సంవత్సరం సీజన్ 4 గా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం శ్రీకారం చుట్టి 11వ తారీఖు జూలై 2026 నుంచి దాదాపుగా 40 గ్రామాల నుంచి విధిలో 50 గ్రామాల దాకా ఇచ్చుంటాను. ఈ 50 గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా దాదాపు 85,000 చీరలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సంవత్సరం 1,00,000 పట్టు చీరలు చేయడానికి నేను సంకల్పించుకున్నాను. ఇప్పటిదాకా 85,000 చీరలు ఇచ్చాం. రేపు రాజానగరం లాస్ట్ రోజు ఇస్తున్నాం. ఇక్కడ ఈ మాధవి ఫంక్షన్ లోనే 3 రోజులు జరుగుతుంది. రాజానగరం మండలం అంతా కూడా 3 రోజులు నిర్ణయించడం జరిగింది. దీనికి 1,00,000 పట్టు చీరలు 85,000 పట్టు చీరలు ఇప్పుడు దాకా ఇవ్వడం జరుగుతుంది. రేపుతో అది 85,000 అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 82,000 ఎంత అయింది. ఇప్పుడు రేపు రాజానగరం కూడా ఇస్తే 85,000 పట్టు చీరలు అవుతుంది. అలాగే బంగారు రూపులు కూడా 4,000 బంగారు రూపులు చేయించడం జరిగింది. దాదాపుగా 2,800 బంగారు రూపులు వితరణ చేయడం జరిగింది. ఇంకా రేపు కూడా వితరణ చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలకి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరికైతే తీసుకోలేదో బిజినెస్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ కొంతమంది అందచేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మీదట అరాచకాలు, అన్యాయాలు, అక్రమ సంపాదనలో ఉండవు. మీకందరికీ నేను తోడుగా ఉంటాను. మనం అందరం కలిసి ఏదైనా సాధించుకోబోతున్నాం. అందరి జీవితాల్లోకి వెలుగు తెచ్చుకోబోతున్నాం. నిజంగా ఆ మహావిష్ణు సహిత వరలక్ష్మీదేవిగా అమ్మవారికి ఎందుకు కరుణ కలిగిందో కానీ ఈ జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలు ప్రత్యేకించి రాష్ట్రం అంతా వదిలేసి మన జిల్లా ఈ మూడు నియోజకవర్గాల్లోని ఆడపడుచుల మీద ఎంత కరుణెందుకు చూపిస్తుందో, మీరేం పుణ్యం చేసుకుంటారో మీ భక్తి ఎంత విరిగిపోతుందో తెలియట్లేదు. కానీ మీ అందరూ అదృష్టవంతులమ్మా. మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వేదిక మీద కొంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా భాగ్యంతో పాటు ఆహ్వానిస్తున్నాను.